ఢిల్లీలో కేజ్రీవాల్ ఫస్ట్ టైం సీఎం అయినట్టు. అప్పుడు 31 వచ్చిన బీజేపీ సీఎం తీసుకోకపోతే 27 వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం తీసుకుంది. బిల్లులు అప్పుడు వీళ్ళు తప్పుకునేవాళ్ళు సైలెంట్గా బీజేపీ వాళ్ళు, దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు కొట్టేవాళ్ళు. అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చుండేది కదా. అప్పుడు క్రియాశీల రాజకీయం నడిపేది కదా బీజేపీ. అవకాశం కోల్పోయింది. 14లో కోల్పోయింది, 19లో కోల్పోయింది. 14లో ఇండివిజువల్గా ఎదిగేది, లేదా ఆ రోజునే పవన్ కళ్యాణ్తో కలిసి ఉంటే గనక ఇవాళకి నడిచిపోయి ఉండేది కదా. 19లోనన్నా కలిసి ఉన్నా నడిచి ఉండేది, 24లోనన్నా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసి నడిచేది. లైఫ్ తీసుకెళ్లి తెలుగుదేశానికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తొక్కివేత. ఇవాళ కొద్దిసేపటి క్రితం మాధవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన ఉపన్యాసాల్లో బీజేపీ టీం, భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం ప్రేమిక టీం అయినటువంటి ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు కీలకమైన ఘాటైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏందో 5% అంటున్నారు మనకి, పాప 5 అన్నారు, వీళ్ళకి 5% ఇచ్చినోడు ఎవడో నాకు అర్థం కాల. నామినేటెడ్ పోస్టులు 5% వీళ్ళకి ఇచ్చారు. అసలు 1%, 2% కూడా దిక్కులేదు అక్కడ. 5% అన్నారు. అసలు వాట్ ఈస్ దిస్ 5% ఏంటి అంటున్నారు విష్ణుకుమార్ రాజు గారు. మనం ఎక్కువ పెంచుకోవాలంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 175లో ఇచ్చిన దాన్ని లెక్క కడుతున్నారు వీళ్ళు. అక్కడ 10 ఇచ్చారు అన్నటువంటిది ఆ లెక్కనేస్తున్నారు. కానీ ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు లేవు. అంటే తెలుగుదేశంతో అంటకాగేటటువంటి నాయకులకే ఆ ఫీలింగ్ వచ్చిందంటే